How should we interpret day in Genesis 1, given that the first 3 days are called evening and morning before the sun, moon, and stars were created on the fourth day as a literal 24-hour period or otherwise? లైక్ ఐ సెడ్ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ని నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది రమేష్ గారు. కొంతమంది 6 లిటరల్ 24-hour డేస్ గా తీసుకుంటారు. ఈ 6 రోజుల్ని 24 గంటల వ్యవధిలో ఉన్నటువంటి అక్షరార్థంగా ఉన్నటువంటి దినాలు అనేటువంటి విషయాన్ని తీసుకుంటారు. వాళ్ళకి ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్స్ వాళ్ళు ఇస్తారు. ఉదాహరణకి వాళ్ళు ఏమంటారంటే దేవుడికి యాక్చువల్గా గాడ్స్ డేస్, దేవుడి యొక్క దినాలు, గాడ్ డజంట్ హ్యావ్ టు రియల్లీ రిలై ఆన్, దేవుడు సన్ మీదనో లేకపోతే మూన్ మీదనో రిలై అవ్వాల్సినటువంటి అవసరం లేదు దేవుడు దినాలని లెక్క పెట్టేటప్పుడు అనేటువంటి విషయాన్ని దే విల్ టేక్ ఇట్. ఇంకొక స్కూల్ గురించి కూడా నేను మాట్లాడాను. ఏంటంటే ఇది లిటరల్ గా అక్షరార్థంగా 24 గంటల వ్యవధి కాదు, చాలా ఎక్కువ సమయం ఉన్నటువంటిది, అనేకమైన సంవత్సరాలు తీసుకున్నటువంటి పీరియడ్ ఇది అని, అంటే లాంగ్, అంటే ఓల్డ్ ఎర్త్ క్రియేషన్ మోడల్ అంటాం దీన్ని. సో వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ చెప్తారు. ఏంటంటే డే అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ 24-hour డేస్ కాదు, ఇది లాంగ్ పీరియడ్స్, 6 లాంగ్ పీరియడ్స్ గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మాట్లాడతారు. నేను ఆ రెండింటి మధ్యలోకి వెళ్ళటానికి ఇష్టపడతలేదు. ఎందుకంటే సో వాళ్ళు డిసైడ్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ యాక్చువల్గా ఒకళ్ళు రైట్ ఒకళ్ళు రాంగ్ అని నేను చెప్పట్లేదు, కానీ నా బర్డన్ యాక్చువల్గా ఏంటంటే టెక్స్చువల్ స్కాలర్ని నేను, హీబ్రూ ఓల్డ్ టెస్టమెంట్ పర్సన్గా వాట్ ఐఎమ్ లుకింగ్ అట్ ఈస్ ఈ 6 అనేటువంటిది ఫ్రేమ్ వర్క్ని నేను చూపించాను. మొదటి 3 దినాల్లో దేవుడు, దీని ముందు 3 దినాల గురించి మాట్లాడేటప్పుడు లెట్ మీ సే దిస్ వన్, అంటే మనకి ఆదికాండం మొదటి 2 వచనాల్లోనే మనకు కనిపిస్తుంది ఫార్మ్లెస్ అండ్ ఎంప్టీ అనేటువంటి రెండు పదాలు కనిపిస్తాయి. సో నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది అనేటువంటి విషయం మనం చూస్తాం. మొదటి 3 దినాల్లో దేవుడు ఆకారాన్ని తీసుకొస్తున్నారు, ఫామ్ని తీసుకొస్తున్నారు, ఆ నిరాకారంలో నుంచి ఆకారాన్ని తీసుకొస్తున్నారు. మొదటి తర్వాత ఉన్నటువంటి 3 దినాల్లో ఎంటీ, శూన్యముగాను అనేటువంటి మాటని ఆయన పూరిస్తున్నారు. ఏంటంటే ఫిల్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మాట్లాడాను నేను. సో మనం ఏం చేస్తున్నాం అంటే మొదటి 3 దినాలు అనేటువంటివి తీసుకోకుండా ఏదైతే ఈ ఫార్మ్స్ ని దేవుడు తయారు చేశారు, స్నాప్ షాట్ అనేటువంటి పదం ఇందాక ప్రశ్నకు వాడాను నేను. రాదర్ దాన్ టేకింగ్ దిస్ యాజ్ డేస్, ఇది లిటరల్ 24 అవర్సా లేకపోతే ఇది యాక్చువల్గా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమా అని ఆలోచించే బదులు మేబీ జెనసిస్ ఈజ్ యాక్చువల్లీ టాకింగ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఏమో. ఏంటంటే దేవుడు ఫార్మ్స్ని క్రియేట్ చేశారు, 6 వాటిని 3 స్నాప్ షాట్స్లో ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ ఫార్మ్స్ని ఫిల్ చేస్తున్నారు, దాన్ని మరొక 3 స్నాప్ షాట్స్లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఆర్డర్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ యాక్చువల్గా ప్రజెంట్ చేసినటువంటి స్నాప్ షాట్స్ విధానం చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది మనం చూడాలి. ఎందుకు ఇదే ఆర్డర్ని ప్రజెంట్ చేశారు అనేటువంటిది మనం లేవి కాండంకి వచ్చిన తర్వాత కొంచెం క్లారిటీ వస్తుంది మనకి. బట్ ఐ హోప్ యాక్చువల్లీ దిస్ ఆన్సర్స్ ఏంటంటే నేను అక్షరార్థంగా 24 గంటలు నమ్మేటువంటి వాళ్ళని నేను తృణీకరించట్లేదు. 24 గంటలు కాదు, ఇది అనేక సంవత్సరాల వ్యవధి ఉన్నటువంటి సమయం అనేటువంటి వాళ్ళని కూడా తృణీకరించట్లేదు. నా కన్సర్న్ ఇది సైంటిఫిక్ అకౌంట్ గా చూడటం కాదు, ఇది యాక్చువల్గా లిటరేచర్ పరంగా ఇది ఏం కమ్యూనికేట్ చేస్తుంది, ఏం మెసేజ్ ని కన్వే చేస్తుంది అనేటువంటిది నా ముఖ్యమైనటువంటి భారం. దీని వెనకాల ఉన్నటువంటి థియలాజికల్ మెసేజ్ ఏంటి, దేవుడు ఏం మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు, ఆయన గూర్చినటువంటి ప్రత్యక్షతని ఎలా మనతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు అనేటువంటి విషయాన్ని నేను దాని మీద ఫోకస్ చేయడానికి ఇష్టపడ్డాను.